హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 3 స్పోకెన్ ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక న్యూస్ ఆర్టికల్ని చూద్దాం. అందులో నుంచి అలాగే వొకాబులరీ, గ్రామర్ అండ్ కాన్వర్సేషన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఏ విధంగా ఉంటుందో ఫర్దర్ వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మనకు ఒక షార్ట్ న్యూస్ పారాగ్రాఫ్ ఉంది. దాన్ని ఇంగ్లీష్లో చదివి అలాగే తెలుగులో మీనింగ్ కూడా చదువుతాను. ఇందులో ఉన్న సెంటెన్సెస్ అలాగే వొకాబులరీ అలాగే గ్రామర్ రూల్ని మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెడ్ దట్ ఇండియా's economy is growing strongly and will soon become the third largest in the world. దీని తెలుగులో మీనింగ్ ఏంటంటే, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతుందని, త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆర్టికల్లోని గ్రామర్ రూల్ని డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. విల్ ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఇండియా విల్ బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. థర్డ్ ఎగ్జాంపుల్, దే విల్ సపోర్ట్ ద ప్రాజెక్ట్. ఇక్కడ మనకు ఫ్యూచర్లో ఆర్టికల్ ఉంది కాబట్టి విల్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్టికల్లోని ఒక 2 కాన్వర్సేషన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. వాట్ డిడ్ ద ప్రైమ్ మినిస్టర్ సే ఎక్స్టర్డే? నిన్న ప్రధానమంత్రి ఏమన్నారు? బి అనే వ్యక్తి అంటున్నాడు. ఈ సెడ్ దట్ ఇండియాస్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ స్ట్రాంగ్లీ. ఆయన అన్నారు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతుంది అని. ఏ, దట్స్ గుడ్. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్? బాగుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది? బి అనే వ్యక్తి, ఇండియా విల్ సూన్ బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. భారత్ త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవుతుంది. ఈ విధంగా 2 ఫ్రెండ్స్ కాన్వర్సేషన్ చేయొచ్చు ఆ ఆర్టికల్లో. మనం నెక్స్ట్ ఆర్టికల్లోని కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని కూడా నోట్ చేసుకుందాం, చూద్దాం. ఆ న్యూస్ ఆర్టికల్లోని కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని కూడా చూద్దాం. ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ. ఇండియా ఎకానమీ ఈజ్ గ్రోయింగ్, ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది అని అర్థం. స్ట్రాంగ్లీ బలంగా, దృఢంగా. సూన్ త్వరలో. వి విల్ మీట్ సూన్ అని అర్థం వస్తుంది. సూన్ అంటే త్వరలో. లార్జెస్ట్ అత్యంత పెద్దది. డెవలప్ అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా మనకు సెంటెన్సెస్ అండ్ వొకాబులరీ అండ్ గ్రామర్ రూల్ ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.